హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఉంటే సరిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషను. ఇక్కడైతే మీరు చూడండి క్లియర్గా 15th అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ వివరాలకి మనం వస్తే కనుక ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ చూడండి. ఫస్ట్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 అంటే ఏం లేదండి. సో ఎవరైతే పైన గ్రేడ్ 1 ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ కమాండ్స్ని ఫాలో అవుతూ టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. వీళ్ళకి 80 to 100 వర్డ్ పర్ మినిట్ అయితే టైపింగ్ స్పీడ్ ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. పే లెవెల్ మీరు చూస్తే లెవెల్ 4 వరకు ఇస్తున్నారు. అంటే 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ మనం చూస్తే టోటల్ 28 పోస్టులు ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ అంటే ఏదైతే రిటర్న్ వచ్చిన ట్యాక్స్ని వాళ్ళు ప్రాసెస్ చేయాలి. అలాగే కమాండ్స్ అనేవి ఫాలో అవ్వాలి. టైపింగ్ స్కిల్స్ ఉండాలి వీళ్ళకి కూడా. దీనికి కూడా మనకి లెవెల్ 4 పే అయితే ఇస్తున్నారు. సో మనకి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూస్తే కనుక 26 పోస్టులు ఉన్నాయి. సో లెవెల్ 1 వాళ్ళకి ఇక్కడ 18,000 to 56,900 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా మనకి 56 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేస్తే ఏజ్ అనేది మనకి ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 వాళ్ళకి 18 to 27 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి 18 to 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇచ్చారు. ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ 10 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వస్తే కనుక ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేయడానికి మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే ఏదైనా బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అయినా కంప్లీట్ చేయొచ్చు. అలాగే ట్యాక్స్ అసిస్టెన్స్కి సంబంధించి డిగ్రీ అనేది ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. ఏదైతే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నారో దీనికి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. ఇక్కడ స్పోర్ట్స్ కోటా వైజ్ మనం చెక్ చేస్తే కనుక ఏ స్పోర్ట్స్కి ఎన్ని వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్కి ఉమెన్కి సపరేట్గా ఇచ్చారు. మీరు అలాగే ఇక్కడ ఏ స్పోర్ట్స్ డిసిప్లినరీలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే కనుక ఈ ఫాలోయింగ్ అయితే మీరు సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఫస్ట్ వన్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాలు, హాకీ, కబడ్డీ, స్క్వానిష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అండ్ వాలీబాల్. ఈ పర్టికులర్ డిసిప్లిన్లో కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన చాలా మంచి ఆపర్చునిటీ. సో అందరూ పెట్టడానికి అప్లికేషన్ ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ మోడ్ అనేది మనం అప్లికేషన్ అప్లై చేయాలి. సో ఈ వెబ్సైట్లో మనకి ఆన్లైన్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేసి అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/4/2025 అంటే April 5th వరకు మీరు అప్లికేషన్స్ అనేవి ఎన్క్లోజ్ చేయొచ్చు. మీరు అప్లికేషన్కి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అంటే కనుక ఫస్ట్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే మీకు ఇంటర్ డిగ్రీ ఉంటే ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే స్పోర్ట్స్ కోటా కన్ఫామ్గా మీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే మీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. అలాగే వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి లైక్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు ఇలా ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్ అయితే మీరు ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ స్పోర్ట్స్ కోటా బట్టి ఇక్కడైతే ఏ ఫామ్ ఫిల్ చేయాలి క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి.
ఫస్ట్ కాంపిటీషన్‌లో మీరు ఇంటర్నేషనల్ వైస్‌గా మీరేమన్నా పార్టిసిపేట్ చేసుంటే గనక మీరు ఫార్మ్ 1 అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేషనల్ వైస్‌గా మీకేమైనా సర్టిఫికేట్ ఉంటే ఫార్మ్ 2 ఫిల్ చేయాలి. అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో గనక మీకు సర్టిఫికేట్ ఉంటే ఫార్మ్ 3 ఫిల్ చేయాలి. అలాగే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్‌లో ఉంటే గనక ఫార్మ్ 4 ఫిల్ చేయాలి. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గనక మీరు ఆడుంటే గనక ఈ ఫార్మ్ 5 అనేది ఫిల్ చేయాలి. ఈ ఫార్మ్స్ ఫిల్ చేయటం వల్ల వాళ్ళైతే మిమ్మల్ని డైరెక్ట్‌గా సెలక్షన్ అయితే చేస్తారు. సో, దీనికి ఎటువంటి ఎగ్జాము, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. మీ యొక్క సర్టిఫికేట్‌ని చూసి వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ ది వాచింగ్.